మొత్తం టోటల్ వ్యవస్థనంతా ఓన్లీ సజ్జనార్ సారే ప్రభావితం చేస్తున్నారు. దొంగలనైనా మేము ఆహ్వానిస్తున్నాం. దొంగలు ఎవరో దొరలు ఎవరో మాకు తెలుసు. రేవంత్ అన్న వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయన్న ఆశ మీద ఇంతవరకు బతకామండి. ఏ ఉద్యోగంలోనైనా రిమూవబుల్ లేదంటే ఉద్యోగాల విధుల నుంచి తొలగించడం, ఈ పదం చాలా వినడానికి కూడా చాలా బాధగా అనిపిస్తుంది. అట్లాంటిది ఆర్టీసీ ఉద్యోగులను 1000 నుంచి 1100 మందిని విధుల నుంచి తొలగించి సంవత్సరాల తరబడి గడుస్తున్నా కూడా వాళ్ళని విధుల్లోకి తీసుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళు రోడ్డెక్కి వాళ్ళ కుటుంబాలు కూడా అగమ్య గోచరంగా తయారైంది వాళ్ళ పరిస్థితి. మరి వాళ్ళ ఇబ్బందులు, వారు పడుతున్న బాధలేంటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మరి వాళ్ళకి ఎందుకు క్షమాభిక్ష పెట్టట్లేదు గవర్నమెంట్ కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కావచ్చు, ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఏం జరిగింది అసలు? 5-6 సంవత్సరాల నుంచి కూడా ఉద్యోగాల నుంచి తొలగించిన వాళ్ళు ఉన్నారంట. ఇక్కడ మేనేజ్మెంట్ అడిగినా కూడా మీకు ఎందుకు విధుల్లోకి తీసుకోవట్లేదు? మీరు చేసిన అంత పెద్ద తప్పులా మీరు చేసినాయి? మేడము అసలు వాస్తవంగా అది తప్పే కాదు. దాన్ని తప్పు కాకుండా ఏంటంటే వాళ్ళు చిన్నదాన్ని పెద్ద తప్పుగా చిత్రీకరించి, అంటే ఈ యొక్క కార్మికులను ఏంటంటే సంస్థ నుంచి తొలగిస్తే ఇలా మ్యాన్ పవర్ తక్కువ చేసి ఈ ఆర్టీసీ అనేటువంటిది దీన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి ఒక పాలసీ, ఒక ప్లాన్ ఏంటంటే సజ్జనార్ సార్ది. అంతే కదా. మరి ఇప్పుడు ఏముంది, మేము చేసిన తప్పు, మేము ఎంత పెద్ద తప్పు చేసినా కూడా మా ఇంక్రిమెంట్ డిఫర్మెంట్ చేయొచ్చు, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేకపోతే 2 ఏళ్ళు పోస్ట్పోన్మెంట్ చేయొచ్చు కదా. మన ఇండియాలో ఇప్పుడు జీవిత ఖైదు పడ్డటువంటి మరణ శిక్ష విధించినటువంటి ఖైదీ కూడా మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకు క్షమాభిక్ష పెడుతుండు. అంతకనాదా? అంటే మీరు డైరెక్ట్ సజ్జనార్ సార్నే ఎందుకు టార్గెట్ చేస్తారు? మీ మీద సూపర్వైజర్లు ఉంటారు, ఆ తర్వాత ఈడీలు ఉంటారు, ఈడీ తర్వాత కదా ఎండి. మరి ఎందుకు సజ్జనార్ సార్నే టార్గెట్ చేస్తారు? ఆయననే తప్పిదం చేస్తున్నాడా? మీ ఉన్న సూపర్వైజర్లు ఎవరు కంప్లైంట్ ఇవ్వట్లేదా? గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది ఏంది అసలు? మేనేజ్మెంట్ మీ వరకు మీ ప్రాబ్లమ్స్ ఎందుకు వినలేకపోతుంది? మేడం, ఇతను భాగేష్ అని చెప్పి ఇతను డ్రైవర్ ఏంటంటే ఇతను ఆర్టీసీలోకి వచ్చింది బస్సులు రొప్పడానికి ఉన్నటువంటి నైపుణ్యతను తను డ్రైవర్ తీసుకున్నాడు. అలాంటి డ్రైవర్తోని నువ్వు డ్రైవర్ డ్యూటీ చేసుకుంటా నువ్వు కండక్టర్ డ్యూటీ కూడా చేయాలని చెప్పి ఇతను ఒక ఎడమ చేతికి మిషన్ ఇచ్చారు, కండక్టర్ మిషన్. అంటే ఒక చేత బస్సు రొప్పుకుంటా, ఒక చేత మిషన్లు ఇచ్చుకుంటా ఇతను డ్యూటీ చేయాలి. డ్యూటీ చేయకపోతే నిన్ను సంగతి చూస్తా అని చెప్పండి. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మందికి బలవంతంగా ఆ కండక్టర్ డ్యూటీ కూడా డ్రైవర్ డ్యూటీతో చేస్తున్నారు. ఇతను రూట్లో పోతుండగా ఏంటంటే ఒక ఆర్డినరీ పీపుల్ ఇతనిది బస్సు గరుడ రాజధాని బస్సులు ఎక్కి అతను టికెట్ కొట్టారు. అరే ఈ బస్సు టికెట్ ఎక్కువ అని చెప్పి ఆ నలుగురు ఏం చేశారు, మేము దిగిపోయాను. ఆ టికెట్ ఇతను ఏం చేయాలా? వేరే ప్యాసింజర్లు ఎక్కిను వాళ్ళకి ఇచ్చాడు. ఇస్తే నువ్వు వాళ్ళకు కొట్టిన టికెట్ వీళ్ళకి ఎందుకు ఇచ్చావు అని చెప్పి ఇతన్ని రిమూవ్ చేశారు. సరే, అక్కడ ఎవరు రిమూవ్ చేశారు? డిపో మేనేజర్ రిమూవ్ చేశారు. డిపో మేనేజర్ రిమూవ్ చేస్తే డిపో మేనేజర్ పైన డిప్యూటీ ఆర్ఎం గారు ఉంటారు అప్పీల్ చేసుకోవడానికి. డిప్యూటీ ఆర్ఎం గారి పైన ఆర్ఎం గారు ఉంటారు అప్పీల్కి. ఆర్ఎం గారి పైన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉంటాడు. ఈ 3 ఛానళ్ళు అప్పీల్ పెట్టుకుంటే ఏదో ఒక ఛానల్ ఇతన్ని మళ్ళీ కన్సిడర్ చేసి. కానీ ఏం చేశాడంటే సజ్జనార్ సారు, ఇతను ఎప్పుడైతే సెప్టెంబర్ 2021 ఆర్టీసీలోకి వచ్చాడో, వచ్చిన తర్వాత ఈ ఆర్ఎంలకు డిప్యూటీ ఆర్ఎంలకు ఈడీలందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఎవరిని కూడా మీరు అప్పీల్ కన్సిడర్ చేయొద్దు. మొత్తం ఏంటంటే మీరు ఎవరు పెట్టినప్పుడు రిజెక్ట్ చేయాలి. రిజెక్ట్ చేసి పడితే మ్యాన్ పవర్ తక్కువైంది. అందుకోసం ఇలా ఇదంతటి కారణం సజ్జనార్ సార్ అండి. సో విధుల నుంచి తొలగించడం వల్ల మీరు గ్రౌండ్ లెవెల్లో మీరు కుటుంబ సభ్యులని, కుటుంబ పోషణ ఎంత ఇబ్బంది పడుతున్నారో, నిజంగా విధుల్లో స్టాఫ్ లేకపోవడం వల్ల మేనేజ్మెంట్ కూడా అంతే ఇబ్బందులు పడుతుంది. మరి ఉన్న వాళ్ళతో ఎట్లా నడిపించుకుంటుందన్న? మేడం, ఉన్న వాళ్ళకి ఎట్లా చెప్తున్నానంటే, ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఏంటంటే కరీంనగర్ 2 డిపో ఉంది. కరీంనగర్ 2 డిపోని మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. దాని ఉన్న సిబ్బంది ఎంత ఉంటారు? దానిలో దాదాపు 300 సిబ్బంది ఉంటారు. వాళ్ళందరూ వేరే డిపోలకు పంపించారు. నిజామాబాద్ 2 డిపో ఉంది. నిజామాబాద్ 2 డిపో మొత్తం ప్రైవేట్ జేబీఎం బస్సులకి ఇచ్చేసారు. అదొకటి. తర్వాత ఒక ఎగ్జాంపుల్, ఒక డిపోలో మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంటే ఉన్నటువంటి డ్రైవర్తోనే డబుల్ డ్యూటీ చేస్తున్నారు. పోనట్టు కూడా సస్పెండ్ చేస్తున్నారు, రిమూవ్ చేస్తున్నారు. ఇది మొత్తం కేవలం ఏంటంటే ఈ యొక్క ఆర్టీసీకి దాదాపు 1956 నుంచి సూపర్ పవర్ ఐపీఎస్ ఆఫీసర్లు పనిచేసిపోయినారు. ఏ ఐపీఎస్ ఆఫీసర్, ఏ మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఈ కార్మికుల జోలికి రాలేదు, ఎవరు రాలేదు. కేవలం సజ్జనార్ సార్ వచ్చి మొత్తం ఏంటంటే ఒక దమనకాండ వేసి ఏంటంటే చిన్న తప్పులు ఏదైనా చేస్తే క్షమాపణ చెప్పడమో, సారీ చెప్పించుకొని అప్పీల్ ఏదైనా తీసుకొని లెటర్ పైన ఇంకోసారి తప్పు జరగదని ఏదో రాపించుకొని మీకు కొంత ఎక్స్క్యూజ్ చేసి మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలి. లేదంటే ఏదైనా చిన్న పనిష్మెంట్స్ ఇవ్వచ్చు. ఒక ½ మంత్ శాలరీ కట్ చేయడమో, లేదంటే మీకున్న నెక్స్ట్ లెవెల్కి మీకు ప్రమోషన్సో, ఇంక్రిమెంట్సో ఏమన్నా ఆపొచ్చు. కానీ ఇట్లా విధుల నుంచి తొలగించడం వల్ల కుటుంబం రోడ్డున పడే ఛాన్సెస్ ఉండయా? ఎంత ఇబ్బంది అవుతుంది ఒక నెల జీతం రాకపోతే. అట్లాంటిది 5 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల వరకు శాలరీస్ లేని వాళ్ళు ఉన్నారు, విధుల నుంచి పోయిన వాళ్ళు ఉన్నారు.
మేడం మేము కూడా ఒక 5 నెలల క్రితము నాతో పాటు ఒక 10 మందిని తీసుకెళ్ళి ఎండి సార్కి ఇదే చెప్పాను. ఏం చెప్పానంటే, సార్ మేము చేసిన తప్పు మీకు బాగా గ్రేవ్ అఫెన్స్ కనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఏంటంటే ఒక్కసారి మా ఫేస్లలో మా భార్య పిల్లల ముఖాలు చూడరు సార్. మీరు ఏమనుకుంటారంటే నన్నే ఉద్యోగం తొలగించాలనుకుంటారు, కానీ నా వెనక ఏంటంటే వైఫ్ ఉంటుంది, చిల్డ్రన్స్ ఉంటుంది, తర్వాత పేరెంట్స్ ఉంటుంది సార్. మీరు ఇంతమందిని ఇబ్బంది పెట్టడానికి అవుతుంది సార్. దయచేసి ఏంటంటే మాకు అవకాశం ఒకే ఒక ఛాన్స్ ఇవ్వనని చెప్పి ఎండి సార్ చెప్తే మీరు వద్దు మాకు ఆర్టీసీ వద్దు. ఎండి లెవెల్లో మీ సమస్య పరిష్కారం అవ్వట్లేదు. మినిస్టర్ని కానీ లేదంటే సిఎస్ని కానీ లేబర్ కమిషనర్ని ఎప్పుడన్నా ఆశ్రయించడం, మీ ఇళ్ళని ఉన్న పలంగా మిమ్మల్ని విధుల నుంచి తీసేయడం కారణంగా. మేడం, ప్రజావాణిలో నోడల్ ఆఫీసర్ దివ్య మేడం గారు ఉంటారు, తర్వాత ప్రజావాణి చైర్మన్ చిన్నారెడ్డి సార్ అంటాడు. చిన్నారెడ్డి సార్ చెప్పినాము, దివ్య మేడం గారు చెప్పినాము, లేబర్ కమిషనర్ సంజయ్ కుమార్ సార్ చెప్పాము, తర్వాత ఇప్పుడు పొన్నంప్రభ కన్సర్న్ మినిస్టర్, మొత్తం మందిని టోటల్ ఈ యొక్క వ్యవస్థనంతా ఓన్లీ సజ్జనర్ సారే ప్రభావితం చేస్తున్నాడు. టోటల్ వ్యవస్థను ఇవాళ చెప్తున్నా. ఈ రోజు లోపలికి ఈ వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళారు కదా, మీకు సానుకూలంగానే స్పందన ఏమన్నా దొరికిందా? ఏమని స్పందించారు? మీరు నెక్స్ట్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? నేను ఎండి గానే అలవడానికి వచ్చాను. మీరు ఇప్పుడు విధుల నుంచి తీసుకోపోయిన వాళ్ళందరూ మీ వెనకాల నించున్నారు, వీళ్ళందరితో మీరు ఏం చేయబోతున్నారు ఫ్యూచర్లో? మేడం, ఇప్పుడు మేము ఎండి గారికి రిక్వెస్ట్ ఇవ్వడానికి ఎండి గారు మా దగ్గర తీసుకోలేదు. అతని కింద ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆపరేషన్ ఆయన తీసుకున్నాడు. ఎండి గారు చెప్తానన్నాడు. ఇది ఏమన్నా కానీ మేడం, ఏదైతే జీవో ఉందో 28 ఏప్రిల్ 2021 జీవో వచ్చిందో ఆ జీవోకి సపోర్ట్గా అందులో బేసరితో వీళ్ళందరినీ రిజిస్టర్ చేయాలని ఉంది. అది ఒకవేళ చేయకపోతే ఏంటంటే దీనికి ఏంటంటే చాలామంది చావులకు ఏకంగా ఏంటంటే సజ్జనర్ సారే కారణమవుతాడు. దాని మీద ఏంటంటే మేము ఢిల్లీలో ఉన్నటువంటి ఎస్టీ జాతీయ కమిషన్ అప్రూవ్ చేస్తాం. ఇప్పటి వరకు కూడా 16 మంది చచ్చిపోయారు. అదే చాలా మంది ఈ ఉద్యోగ భద్రత లేని కారణంగా విధుల నుంచి తీసేయడం వల్ల 10 నుంచి 20 పదుల సంఖ్యలో చనిపోయినారని నిజమేనా అన్న? మేడం, ఇప్పటి వరకు 16 మంది చనిపోయారు. దీనిలో రాసిన చూడండి మేడం, ఇప్పటికే దాదాపుగా 16 మంది కార్మికులు ఉద్యోగం బెంగతో చనిపోయినాడు. దాంతో ఇంకా ముందు అది డైరెక్ట్ పేపర్ ఏదైనా పెట్టాను. కాబట్టి ఇంకా ఇప్పుడు సజ్జనార్ సార్ ఇదే విధంగా దమనకాండ సాగిస్తే ఇలా మొత్తం మంది ఎంప్లాయీస్ ఎస్టీలు, ఎస్సీలు, బీసీలే ఉన్నారు. ఇవాళ ఏంటంటే వీళ్ళందరినీ తీసుకుపోయి ఢిల్లీలో ఉన్నటువంటి ఎస్టీ జాతీయ కమిషన్ను, ఎస్సీ జాతీయ కమిషన్ను, తర్వాత మహిళా కమిషన్ను అప్రూవ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే మాకు ఇందుకంటే వేరే వాళ్ళు కూడా అక్కడ మాకు ఆశ్రయం కల్పిస్తున్నారు. దీన్ని నా లెవెల్లో తీసుకెళ్తాను. అక్కడ దాకా పోవద్దనుకుంటే ఎండి సార్ ఏంటంటే ఒక మానవీయత కోణంలో ఆలోచించి, నేను సారు యొక్క క్యాడర్ ఏంది, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, మా క్యాడర్ ఏంది, సార్ వచ్చి మా మీద పడేంది. అరే మీరు పడేది ఉంటే సార్ ఆర్ఎం లేదా వాడండి, ఈడీ లేదా వాడండి, డిప్యూటీ ఆర్ఎం లేదా వాడండి. వాళ్ళ బండ్లు ఎక్కడ తిరుగుతున్నాయి రా చూడండి, వాళ్ళ టీఏబీలను ఎంక్వైరీ చేయండి. వాళ్ళు ఎక్కడ అవి చూడండి సార్. చిన్న వాళ్ళని ఎందుకంటే మేము సంస్థకు ఉత్పత్తి ప్రొడక్షన్ పైసలు తీసుకొచ్చిన మేము మా మీద వాడు ఎందుకంటే దమనకాండ చేస్తున్నాం సార్. దీన్ని పురస్కరించుకున్న ఆ ఎండి సార్ ఏంటంటే ఆ జీవోని బేస్ చేసుకొని 2 లేదా 3 రోజులు మమ్మల్ని రిజిస్టర్ చేయాలని చెప్పి దీని సందర్భంగా చెప్తున్నాం. మేము ఇక్కడ ఏంటంటే మాకు ఇలా అక్కడ సోమవారం ప్రెస్ క్లబ్లో మీట్ ఉంది, దయచేసి మీరు అక్కడికి కూడా రావాలని చెప్పి మేము అందరికీ విన్నవిస్తున్నాం. అన్న మీరు చెప్పుండే అసలు ఏంది, మీరు విధుల నుంచి మీరు తొలగించడం వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ సర్వీస్ ఉంది మీకు? 7 years అవుతుందమ్మా, 7 ఏళ్ళు అవుతుంది. దగ్గర 2017లో మేము రిమూవ్ అయ్యాను. 2018లో సంవత్సరం దగ్గర 8 సంవత్సరాలు అవుతుంది. చిన్న వాటికి కూడా మమ్మల్ని తీసేయడం జరిగింది టిమ్ మిషన్ ద్వారా. దాని ద్వారానే మేము ఈరోజు ఇంత సఫర్ అవుతున్నాం. మేము ఒక చిన్న కారణం వల్ల ఆ టిమ్ మిషన్ రాలేదు. ఆ చిన్న టికెట్ వల్ల ఒక 9 మంది మీరు ఇవ్వలేదు. అప్పటికి బస్ అంతా ఫుల్ ఉంది, అప్పటికి బస్ చాలా ఫుల్ ఉంది. అప్పటికి నా దగ్గర తప్పు లేదు వాస్తవానికి కూడా. ఒక ప్యాసింజర్ వల్ల తప్పు వల్ల నేను ఇబ్బంది పడ్డాను. ఇంకోటి ఏంటంటే టిమ్ మిషన్ వల్ల ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఒక టీటీఎల్ వాంటెడ్లీ కారణం చేత వాంటెడ్లీ రాసిర్రు. వాళ్ళ తప్పు లేకున్నా కూడా, మా తప్పు లేకున్నా టిమ్ మిషన్ ప్రాబ్లం వల్ల అది తప్పు చేశారు మీరు అని చెప్పి. ఒక చిన్న టిమ్ మిషన్ పని చేయకపోవడం, టెక్నికల్ ప్రాబ్లం వల్ల మిమ్మల్ని విధుల నుంచి 7-8 సంవత్సరాల నుంచి పక్కన పెట్టిరు అంటారు. మీ సైడ్ మీ వర్షన్ ఏమి వినట్లేదా? మీ సూపర్వైజర్లు కానీ ఈడీలు కానీ ఎవరు తప్పు చేసిరా? ఒకటే ఇంతకు ముందు గతంలో కూడా ఇట్లాంటివే ఉండనా, లేకపోతే ఇప్పుడే ఉండనా? ఇలాంటివి ఉన్నాయి, గతంలో కూడా ఇలాంటివి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎంక్వైరీలో మీరు పెట్టారా సిఐ వేదావతి అని ఇంత ఇప్పుడు ఎండి, ఇప్పుడు డిఎంగా చేస్తుంది ఆమె. ఇంతకుముందు సిఐ ఆమె పెట్టవా నేను అగ్రీ కానని చెప్తే కూడా సిఐ లెవెల్లో కూడా ఆమె ఎంక్వైరీ చేస్తానని పెట్టనని చెప్పిన.
పెట్టాలి కంపల్సరీ కూడా వన్ సైడ్ రాస్తా. ఇదే టీడీఐలు వచ్చేటోళ్ళకి ఒక టీడీఐ వచ్చి ఎంక్వైరీ చేస్తే దానికి కూడా సమాధానం అడిగినా కూడా లేదు నేను కంపల్సరీ వారం రోజులు ఆపి మళ్ళీ నాది ఎంక్వైరీ చేస్తే ఒకరే వస్తే కూడా నేను ఒప్పుకోను అంటే నేను తప్పు ఒప్పుకోను, నేను ఎందుకు ఒప్పుకోవాలని చెప్పేసి నేను సంతకం పెట్టకుండా కూడా ఆ డిబేట్ పెట్టుకొని ఆ పేపర్ చింపి మరి బలవంతంగా సైన్ పెట్టించింది ఎంక్వైరీ మేము సంతకం పెట్టొద్దు యాక్చువల్గా కూడా వన్ సైడ్ రాసి మొత్తం నువ్వే తప్పు చేసినావు అని చెప్పేసి వాంటెడ్లీ చేయడం జరిగింది. మరి 7-8 సంవత్సరాల నుంచి ఉద్యోగం లేకపోతే ఒక 2 నెలలు లేకపోతేనే మన అంటే కుటుంబానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ తారుమారు అయిపోతాయి. అట్లాంటిది ఎట్లా నేర్పించుకుంటారన్న? ఏమన్నా ప్రైవేట్ ఉద్యోగాలు ఇంకేమన్నా జాయిన్ అయినావా? అమ్మా మరి తప్పదు కదా. కొంతమంది ఏమో ఉద్యోగాలు లేక, కొంతమంది ఏజ్డ్ వాళ్ళు ఏం చేస్తున్నారు సెక్యూరిటీ వాళ్ళు చేసి కూడా బతకలేక చావలేక చనిపోతున్నారు కుటుంబ వ్యవస్థకు. కానీ మాకేముంది, మమ్మీ డాడీ ఉన్నారు, పరిస్థితి ఏంది అని చెప్పేసి కొంతమంది పరిస్థితి ఇబ్బంది అని చెప్పి నా పరిస్థితి కొంచెం ప్రైవేట్ జాబ్ చేసుకుంటా ఏదో ఒకటి నడిపించుకుంటా. మొన్న 8 సంవత్సరాల దాకా నేను మ్యారేజ్ చేసుకోలేదు తల్లి. మొన్న రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నాను నేను. ఒక 5 to 7 years నేను మ్యారేజ్, జాబ్ లేకపోవడం ఆ రీజన్. బయట వ్యవస్థలో కండక్టర్ అని చెప్తే ఒక్కొక్కరు గలీజ్గా అనుకుంటారు తల్లి ఏం చేసిండేమో అని చెప్పేసి. కానీ ఇక్కడ ఎవరికి అర్థం కాదు. ఒక వ్యవస్థ అనేది కండక్టర్ అంటే ఒక వ్యవస్థలో ఒక మంచి నేము. అలాంటిది ఒక ఇట్లా చేసిందంటే అక్కడ తప్పులు ఏం చేయరు. అరే దొంగ కదా వీడు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉంటుంది. జాబ్లోకి ఎంత తీసేసి రూపాయి అని చెప్పేసి అనుకుంటారు చాలామంది. కానీ బయట తెలియదు కదా వ్యవస్థ ఇట్లా ఉంటుందని చెప్పేసి. టెంపిషన్లకి ఇట్లా ఖరాబ్ అయిందని తెలియదు కదా ఇట్లా పరిస్థితులు అని చెప్పి. నాకు కూడా మీరు ఇప్పుడు రోడ్డు ఎక్కే వరకు కూడా తెలియదు అన్న, మీరు ఇంత ఈ గ్రౌండ్ లెవెల్లో ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. అంటే అసలు ప్రైవేట్ జాబ్ చేసుకోలేక ఇక్కడ మీరు ఆర్టీసీలో ఎంతో గౌరవంతో ఆర్టీసీలో ఉద్యోగం కావాలని ఫైట్ చేసే కదా ఇక్కడ వరకు వచ్చి. మనకి ఏ జాబ్ ఇంట్రెస్ట్ ఉంటేనే అక్కడ మనం ఉద్యోగం చేస్తాం. మీరు సంస్థ మీద గౌరవంతో ఇంత అంటే మీరు పంచువాలిటీగా ఉద్యోగం చేసుకుంటుంటే చిన్న చిన్న రీజన్స్ తోటి తీసేయడాన్ని ఎట్లా చూస్తారండి? చిన్న వాటికి ఒక్కొక్కరు ఎట్లా అంటే ఒక భార్య పిల్లలు కూడా ఒక అసహించుకుంటారు తల్లి. ఈరోజు నా భార్య లేదు, వాళ్ళ అమ్మగారింటి కాడ ఉంది. ఈరోజు నా పరిస్థితి ఏంది? నా చిన్న బాబు 1 year బాబు ఉద్యోగం లేక సరిగా లేదని చెప్పేసి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. పరిస్థితులు ఏంది పరిస్థితులు ఏంది ఎంత సఫర్ కావాల్సి వస్తుంది. అమ్మాయి డాడీ ఎంత వాళ్ళకి సరిగా ఉపాధి కల్పించలేక వాళ్ళకి ఇబ్బంది కల్పించి ఈరోజు ఒక హాస్పిటల్ లేదు, ఒక తార్నాక లేదు. మాకు ఏదైనా ఉంటే తార్నాకనే, ఏదైనా ఉన్నా కూడా ఏదైనా రిఫర్ చేయడం కూడా తార్నాక ఇప్పుడు లేదు. మాకు ఆర్టీసీ కార్డు తీసుకొని ఏంది పరిస్థితి? మాకు ఒక తార్నాక ఉపాధి లేదు, మాకు ఒక హాస్పిటల్ లేదు. ఇక్కడ జాబ్ చేసుకునే వాళ్ళకి ఇప్పుడు రిమోట్ చేసుకునే వాళ్ళకి లేదు, ఇప్పుడు అవసరం లేదు. మీకేమన్నా హెల్త్ ఇష్యూ వస్తే ఇంతకు ముందు తార్నాక హాస్పిటల్కి వెళ్ళి చూయించుకునేటోళ్ళు, ఇప్పుడు విధుల నుంచి తీసేసిన వాళ్ళకి ఆప్షన్ లేదా? ఇంతకు ముందు ఉన్నది. ఈ ఎండి గారు వచ్చినాకనే ఐడి కార్డు పెంచుకున్నారు. తార్నాకల మాకు అలౌడ్ లేకుండా చేసిండు. రకరకాలుగా హింసిస్తున్నాడు. ఈ ప్రజాభవన్కి వచ్చి మా యొక్క సమస్యను చెప్పుకుందామంటే కూడా పర్మిషన్ ఇస్తున్నాడు. పోలీసు వ్యవస్థని ముమ్మరంగా చేస్తున్నాడు. మేము చేయని తప్పులకు మా ఉద్యోగాలు తీసేసాడు. నేను కండక్టర్ని, నేను నా బాధ్యతగా టికెట్లు ఇచ్చిన. ఆ ప్యాసింజర్ టికెట్ పోగొట్టుకున్నాడా, చూయించలేదా, ఇక్కడ దాపెట్టుకున్నాడా, ఆ సంగతి నాకు తెలియదు. బలవంతంగా మీద నా ఛార్జ్ మేము మోపి నా ఉద్యోగం నుంచి రిజెక్ట్ చేసేసారు. అది అప్పీల్ పెట్టుకున్నా కానీ ఎవరు కూడా నా వైపు నా యొక్క వాదన వినలేదు. అలాంటి ఎప్పుడు వచ్చినట్టు సజ్జనాలు వచ్చినాకనే భయంకరమైనటువంటి టార్చర్ మోపి కార్మికులు దాదాపు 1100 మందిని రోడ్డు పాలు చేసిండు. కానీ మేము నెలకి ఎంత జీతం వస్తుంది, ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఏం చదువుకుంటున్నారు, మీరు కుటుంబ పోషణకు సంబంధించిన వివరాలు ఏమన్నా చెప్పగలరా? ఎట్లా నడుస్తుంది మరి? ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది అవుతుంది. 2 పిల్లలు చదువులు ఖరాబ్ అయిపోయినాయి, మధ్యలో అయిపోయినాయి. చదువు లేకుండా మన ఇల్లు కట్టుకున్నా, హౌజ్లో తెచ్చిన అది కట్టలేకపోతున్నా. అవసరం లాస్ట్కు పోతాను. ఇంత భూమి నా సొంతం, మా ఆయన సంపాదించిన భూమి ఉంటే అది అమ్మి అప్పులు తీర్పుకుంటున్నా. ఇప్పుడు చాలా బాధలో ఉన్నా. ఎవరు 10 రూపాయలు బాకీ దొరకలేదు. ఉద్యోగం ఏమని ఇక్కడ వేడుకుంటే వీళ్ళు భయంకర ఇయ్యట్లేరు. ఈ సజ్జనాలు వచ్చినాకనే మాకు చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఇది వ్యవస్థ గవర్నమెంట్ తెలుస్తుంది కానీ కరెక్ట్ అయినటువంటి నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేస్తలేదని మేము మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఒక 10 సంవత్సరాల నుంచి నేను ఆర్టీసీ భవన్కి చూస్తున్నా, ఇక్కడ నుంచే ఇటుగుండానే వస్తూ ఉంటా. కానీ ఎన్నడూ ఆర్టీసీ భవన్ ముందు ఎప్పుడు ఇంతగానం పోలీసు వ్యవస్థని, ఇంత పర్యవేక్షణ ఎప్పుడు చూడలేదు. ఎందుకు మీరు వచ్చి మీ సమస్యల్ని చెప్పుకుంటే ఏమన్నా ఇబ్బందా? మీ సమస్యలన్నా ఇనే స్టేజ్లో ఎవరు లేరా ఇక్కడ? ఇంతకుముందు బస్ భవన్ ఓపెన్ ఉంటుండే, ఓపెన్ ఎవరైనా రావచ్చు. మాతో వేరే డిపార్ట్మెంట్ కూడా తీసుకొచ్చే ఛాయిస్ ఉండే. ఇప్పటివరకు ఉండే సజ్జన రాకముందు వరకు కూడా వచ్చినాక కూడా ఉండే. ఇప్పుడు ఏమైందని మేము గత ఒక 18 నెలల నుంచి, సంవత్సరంన్నర నుంచి ఈ పోరాటం చేస్తున్నాం. ఎందుకంటే కోల్పోయిన ఉద్యోగాలు మాకు తిరిగి ఇవ్వమని. సరే, దాని ఫలితంగానో ఏదో గవర్నమెంట్ మాకు ఒక జీవో ఇచ్చింది. ఏమని ఇచ్చింది? అప్పీలు ఉన్న 30 రోజులు తీసుకోండి,
మిగతా వాళ్ళని అంటే కోర్టు పరిధిలోకి పోయిన వారిని కానీ కోర్టుకు పోకుండా వాళ్ళందరూ 60 రోజులు తీసుకోమని చెప్పింది. ఇప్పుడు నెక్స్ట్ రేపు 28 డేస్ 60 రోజులు కంప్లీట్ అవుతుంది. మేము మినిస్టర్ దగ్గర అంతుంది మేడం, గవర్నమెంటే ఇచ్చింది ఈ జీవో ఇవ్వమని తీసుకోమని. గతంలో మేము సజ్జన సార్ని కలిసినాం ఎండి గారిని, కలిస్తే కమిటీ వేసారు కదా, కమిటీ వేసారు తీసుకుంటామని చెప్పారు 2 months బ్యాక్ వచ్చినప్పుడు. ఇప్పుడు కూడా అదే విషయంలో కలవడానికి వచ్చినాము. 2 months బ్యాక్ వచ్చినప్పుడు ఇదే చేసారు మాకు సజ్జనర్ గారు. వాళ్ళు చాలామంది వస్తారు లోపాలకి. మేడం మా ఆస్తి మేడం ఇది, మేము చనిపోయే వరకు రిటైర్మెంట్ అయినా మా బస్ భవన్ అని చెప్పుకుంటాం, మా ఆర్టీసీ అని చెప్పుకుంటాం, మమ్మల్ని లోపల రాణిస్తలేరు. ఇవాళ అయితే మేము వస్తున్నాం, నేనే ఫోన్ చేసాను మాకు ఇక్కడ సిఐ గారు, ఏమని మీరు వచ్చే మళ్ళీ లేదు సార్ మేము లెటర్ వేయడానికి వస్తున్నాము, మేము డౌన్ అంటే నిరసన చెప్తలేము, ఏమన్నా ఆస్తులు ధ్వంసం ముట్టడిస్తలేము అని నిన్న మరీ చెప్పంగా కూడా ఇవాళ మాకు వారు ఆర్టీసీ వారు కాదు పోలీస్ శాఖ వారే మమ్మల్ని వచ్చి మాతో మాట్లాడి వాళ్ళే తీసుకొని వాళ్ళే కల్పించారు. వాళ్ళ ఇంత ఘోరంగా గేట్లే మూసేసారు. మీరు చూసారు కదా, ఇప్పుడు గేట్లే మూసి ఇప్పటివరకు లేదు మరి ఇది చరిత్రలో ఎక్కడ కూడా చరిత్ర లేదు. మరి ఇవి జీవో సంగతి ఏంది? ఇప్పుడు సత్యనారాయణ సార్ లేరు, ఎండి గారు లేరు, ఈడీ గారికి ఇచ్చిన మీడియం శేఖర్ గారికి ఇస్తే ఇది వారంలో సాల్వ్ చేస్తామన్నారు. మరి ఇక సార్ ఎంతవరకు నడుస్తుంది? ఇప్పుడు ఏం నేర్చిపోదాం? ఏకచక్రాధిపతి నేనే రాజు నేనేమంటున్నట్టు అయిపోయింది ఇక్కడ. ఈ జీవోను కూడా మరి సార్ ఖతరు చేస్తుండా లేదా తెలియడం లేదు. రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు కూడా గడుస్తున్నాయి. మీరు కూడా 5 years అంటున్నారు మీరు జాబ్ లేక. ఎట్లా నడుస్తుంది అన్న ఇంట్లో? మళ్ళీ ఏం చేస్తాం మేడం? ఇప్పుడు మా అన్నగారు చెప్పినట్టు ఉన్నాయి అమ్ముకున్నాము. ఇప్పుడు నేనున్నా బయట ఏదైనా వర్క్ చేద్దామన్నా కానీ ఇప్పుడు నేను పెద్ద మనిషి, మా ఊర్లో ఎక్కడైనా పెద్ద మనిషిని, నన్ను ఎవరు జీతం ఉంచుకుంటాడు చెప్పు? మరి ప్రజాపాలన అన్నారు, ప్రజల బాధలు ఇంటమన్నారు. జ్యోతిరావు పులే భవన్లో ప్రజా సమస్యల్ని నేరుగా సీఎంకి చెప్పుకోవచ్చు అన్న మాటలు చెప్పారు. ఆ తర్వాత మంత్రులు అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు నాకు తెలిసి ఎవరు ఉంటున్నారో ఎవరు ఉంటలేరో కూడా తెలుస్తలేదు. మీ సమస్యలు వినడానికి మీరు వెళ్ళి రండన్న ప్రజాభవన్కి. మేము సంవత్సరంన్నర నుంచి ప్రజాభవన్ చుట్టే తిరిగినాము. 14 నెలలు దింపించుకున్న దివ్య మేడం గారు, చిన్నారెడ్డి సార్ గారు పోయిన నెల నుంచి మాకు ఈ జీవో కాపీ చేతిలో పెట్టారు. లాస్ట్ మంత్ 20వ తారీఖు నాడు చేతిలో పెట్టి ఈ జీవో ప్రకారం మీరు మా దగ్గరికి రావద్దు, ప్రజాభవన్లో మీ పని అయిపోయింది, మేము అన్నీ చేసి పంపిస్తాం, మీకు ఉద్యోగం ఇస్తారు, మీరు ఏం చేసినా బస్ భవన్ చుట్టూ తిరగండి అన్ని చేతిలో పెట్టారు. ఇది తీసుకొని మేము బస్ భవన్ చుట్టూ వస్తున్నాం. లేబర్ కమిషనర్ చుట్టూ వెళ్ళాం. ఇది పట్టుకొని మంత్రి గారి దగ్గర కూడా వెళ్ళాము. మేము కన్సల్టెన్సీ రవాణా మంత్రి గారు కూడా వెళ్ళాము. ఆయన కూడా చెప్తామన్నారు. మరి ఇక రవాణా మంత్రి గారు ఎక్కడ ఉన్నారు, మా సీఎం గారు ఎక్కడ ఉన్నారు? అందరికి ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలు కొత్తగా ఇస్తామన్నారు. మేము కొత్త అడుగుతున్నాము, మయ్యి తీయండి. ఇంకా మా పిల్లలు ఉన్నారు చదువులు బంద్ చేసి. ఇక ఇప్పుడు గవర్నమెంట్ విమర్శించినట్టయితే కానీ ఇప్పుడు మేము కోరుతున్నామంటే మీ టీవీ ద్వారా మేడం, ఇప్పుడు మీ ఛానల్ ద్వారా కోరుతున్నది అంటే ఈ సర్క్యులర్ బట్టి అన్న మా ఉద్యోగులు మాకు ఇవ్వాలని కోరుతున్నాం. మా డిమాండ్ ఏంటంటే మా అప్పీలు, మా డిమాండ్ ఏంటంటే మా ఉద్యోగులు మాకు ఇవ్వాలి. ఇది మేము కోరుకునేది. ఎందుకంటే మేము రోడ్డు మీద పడ్డాం మేడం. ఇప్పుడు ఇక్కడ చాలా భార్యలు వెళ్ళిపోయారు మేడం, చాలా మంది చదువుకున్న దగ్గర. ఇప్పుడు మా మిస్సెస్ చదువుకోలేదు, నాతో ఉన్నది, చదువుకున్న వెళ్ళిపోయారు, ఉద్యోగం లేదు అంటే అవమానంగా ఫీల్ అవుతారు. సరే మేము తప్పు చేసినప్పుడు తర్వాత విషయం, కానీ సమాజంలో తప్పు చేసినట్టు అయిపోయింది. మా భార్యలు కూడా అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మాట్లాడినది అంతే, ఒక్కొక్కరు భార్య వెళ్ళిపోయారు, వాళ్ళ అమ్మగారికి అంటారు, ఏవో కొన్ని ఇక జరగాలని సంగతి జరిగిపోతున్నాయి, కలకాలాలు వెళ్ళిపోతున్నాయి, పిల్లల చదువులు అయిపోతున్నాయి. ఇప్పుడు మా కొడుకు డిగ్రీ చదివేది ఆపేసిండు, యూకే ఇది ఆపేసిండు కొడుకు. ఇట్లాంటి చాలా నష్టాలు జరిగిపోతాయి. కాబట్టి ఈ గవర్నమెంట్ మేనేజ్మెంట్ అర్థమైతలేదు. ఇక మరి మా సార్కి అయితే పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉన్నాయి, వాళ్ళకు కూడా పిల్లలు, వాళ్ళకి తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. మా వైఆర్ ఆఫీసర్కు, మన మినిస్టర్ గారికి వాళ్ళకి ఉన్నాయి, ఇవందరికీ ఉన్నాయి, తెలుసు కదా ఇవన్నీ. వాళ్ళకు కూడా వీళ్ళంతా పిల్లలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, వాళ్ళ కుటుంబం ఉంది, వాళ్ళ తల్లి, వాళ్ళు ఎంత కష్టపడతారు. ఇది మేడం మా దయతలిచి ఇదైనా చూసి మాకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటాం. రిమూవబుల్ సస్పెన్షన్ ఈ పదాన్ని ఎట్లా చూస్తారు? అసలు ఏ ఉద్యోగంలోనైనా ఇట్లాంటి పదం అంటేనే గుండె హడలు ఎత్తించేటువంటి పదం. సో మీరు ఎట్లా భరిస్తారు? మరి భారతదేశంలో రిమూవల్ అండ్ సస్పెన్షన్ అనేది ఏ డిపార్ట్మెంట్లోనూ లేదు. కేవలం ఆర్టీసీ డిపార్ట్మెంట్లోనే మాత్రమే ఈ రిమూవల్ అనేది చేస్తూ ఉన్నారు. ఇప్పటి నుంచి కాదు, ఇది ఆర్టీసీ ఏర్పడిన దగ్గర నుంచి చేస్తూ ఉన్నారు. అయితే మనకు ఎండి సజ్జనార్ సార్ వచ్చిన దగ్గర నుంచి చిన్ని పొరపాట్లకు కూడా ముందు రిమూవలే చేస్తూ ఉన్నారు. అయితే దీన్ని మేము ఎంతవరకు చేయాలి, ఏం చేయాలి? మరి మాకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోవాలి? గత సంవత్సరంన్నర కాలం నుంచి, అంటే గత 10 సంవత్సరాల ప్రభుత్వంలో మేము చెప్పుకోవడానికి అవకాశం లేదు, చెప్పినా కానీ ఎవరో వినిపించుకోలేదు. కానీ ఈ మధ్య కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ప్రజావాణి దగ్గర మా యొక్క సమస్యని వివరించడం జరుగుతుంది. అయితే మేము సంవత్సరంన్నర కాలం నుంచి మా సమస్యల్ని చెప్పుకోవడానికి ఇక్కడికి వస్తున్నాము. మొట్టమొదటిసారిగా 2024 జనవరి 24న సీఎం గారి ఇంటికి వెళ్ళాము మొదటిసారిగా. ఆ తర్వాత ప్రజావాణి కార్యక్రమాలకు ప్రతి మంగళవారం, శుక్రవారం హాజరవుతున్నాము. ఆ తర్వాత మంత్రులను కూడా మేము కలవటం జరిగింది. మంత్రులు
డిప్యూటీ సీఎం గారిని కలిసాము, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కలిసాము, సీతక్క గారిని కలిసాము, తుమ్మల నాగేశ్వరరావు గారిని, తర్వాత ఎమ్మెల్సీ కోదండరామ్ సార్ని కలిసాము, కోనంనేని సాంబశివరావు గారిని కలిసాము. ఇలా మేము ఎంతోమంది ప్రభుత్వ అధికారులు మరి ఎమ్మెల్యేలు మిత్రపక్ష నాయకులు అందరినీ కలిసిన తర్వాత మాకు జరిగినటువంటి చిన్న ఉపశమనం ఏంటంటే ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. అది 2024 డిసెంబర్లో వేశారు. దాని యొక్క నివేదికలు ఫిబ్రవరి నెలలో ఇవ్వటం జరిగింది. ఫిబ్రవరి నెలలో ఇచ్చిన తర్వాత మాకు ఇప్పుడు ఒక జీవో ఇచ్చారు. జీవోలో ఏముంది, 28 ఏప్రిల్ 2025న జీవో ఇచ్చింది ప్రభుత్వం. ఆ జీవోలో మనకి ఏమున్నదంటే 30 రోజుల్లో కొందరిని రీఇన్స్టేట్ చేయండి, మరి కొందరిని 60 రోజుల్లో రీఇన్స్టేట్ చేయండి అనేది ప్రభుత్వం యొక్క జీవో. ఆ జీవోలో 30 రోజుల్లో రీఇన్స్టేట్ చేయాలి అన్న వారిని ఇంకా చేయలేదు, చాలామందిని చేయలేదు. మరి వారిని చేయలేదు, మరి మమ్మల్ని చేస్తారా అనే దానికోసం మళ్ళీ మేము ఈరోజు ఎండీ సార్ని కలవడానికి వచ్చాము. ఎండీ సార్ని కలవడానికి వస్తే ఈరోజు సార్ మరి ఉన్నారో లేరో మాకు తెలియదు కానీ లేరు అని చెప్పించారు. సార్ ఏం లేదు, అధికారులను కలిసిర్రు, ఫెయిల్యూరు, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళిర్రు, అపాయింట్మెంట్ దొరకలేదు. ఆ తర్వాత మినిస్టర్ లెవెల్లో కలవడానికి వెళ్ళిర్రు, చేస్తాం చూస్తాం అన్న మాటలు. సో ఆ తర్వాత సిఎస్ నుంచి ఒక జియో విడుదలైంది, దాన్ని పట్టించుకొని సిచ్యువేషన్ కమిటీ అన్నారు, కాలయాపన చేస్తున్నారు. ఇప్పుడు ఎండీని కలిసిండ్రు, ఎండీ అపాయింట్మెంటే దొరకలేదు. అసలు ఏంది అంటే కూర్చొని సాల్వ్ చేసుకునేటువంటి చిన్న చిన్న సమస్యల్ని ఇంత పెద్ద రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు అంటే సార్ ఎండీ గారు వచ్చిన తర్వాత, సజ్జనార్ సార్ వచ్చిన తర్వాత ఆయన 2021 సెప్టెంబర్ నెలలో వచ్చారు. వారు వచ్చిన దగ్గర నుంచి ఇటు ఒకవైపు అధికారులు కానీ తర్వాత కార్మికులను కానీ అందరినీ భయభ్రాంతులకు గురి చేయటమే తప్ప ఆయన ఎక్కడా ఎవరిని మాట్లాడనివ్వలేదు. ఆ రకంగా వారు మమ్మల్ని బాగా నిరంకుశంగా చూస్తున్నారు. ఏం లేదు, ఏమంటారు దీన్ని, ఉక్కు పాదంతో అణచివేస్తున్నారు, బానిసల్లాగా చూస్తున్నారు మమ్మల్ని. మా విషయాల్ని వారు అమలు చేయట్లేదు. దానికి ది బెస్ట్ 5 సంవత్సరాలైనా 6 సంవత్సరాలైనా ఇంకా కూడా వేరే సైడ్ టర్న్ కాకుండా వేరే ఉద్యోగాలు చేయకుండా ఇంకా సంస్థ మీద గౌరవం పట్ల ఇదే ఉద్యోగం చేస్తామని ఇక్కడి వరకు ఈ సంస్థ మీద ప్రేమతోటి ఇక్కడి వరకు వచ్చిన మీ అందరికీ కూడా ఎందుకు అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదు? మీ సమస్యలు ఎందుకు వినలేకపోతున్నారు? మేము ముఖ్యంగా ఈ సంస్థలో చాలా కాలం నుంచి చేశాం కాబట్టి ఇప్పటికీ దీని మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ ఉద్యోగం చేయాలని కృతనిశ్చయంతో వచ్చాము. ఒకటి. రెండవది, మేము వేరే అసలు ఏ పని చేద్దామన్నా, కూలి పని చేద్దామన్నా కానీ మాకు ఎవరు అవకాశం ఇవ్వట్లేదు. అందువల్ల మేము దీనికి రావడం జరిగింది. అయితే ఎందుకు మనకు ఈ ఎండీ గారు అవకాశం ఇవ్వట్లేదంటే వారికి ఏం లేదు, వీళ్లకు ఈగో ఫీలింగ్స్ అనేది ఉంది. ఎండీ గారు ఈగో ఫీలింగ్ వల్లనే మాకు ఉద్యోగం ఇవ్వలేదు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. వీళ్ళంతా ఆఫ్టర్ ఆల్ ఆర్టీసీలో పనిచేసేటటువంటి కార్మికులు, వారికి నేను అపాయింట్మెంట్ ఇవ్వటం ఏంటి, వాళ్ళ మళ్ళీ రీఇన్స్టేట్ ఎందుకు చేయాలి నేను అనే ఉద్దేశంతో, అహంకారంతోనే సార్ మమ్మల్ని రీఇన్స్టేట్ చేయలేకపోతున్నారు అనే విషయం మీకు చెప్తున్నాను. మీ ప్రాబ్లం ఏంటి? అసలు గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి సమస్య వల్ల మిమ్మల్ని ఏ కారణం చెప్తూ విధుల నుంచి తీసేశారు? అయితే నేను 2023 ఆగస్టు 11వ తారీఖు ఉదయం డ్యూటీకి వెళ్ళానండి. 6:25కి డ్యూటీ వెళ్తే పొద్దున్నే లాక్ షీట్ తీసుకొని బండి తీసుకొని వచ్చి గేట్ కాడికి వచ్చానండి. గేట్ కాడ రాగానే బిజిలో పెట్టి చెక్ చేశారు. 43 పాయింట్లు వచ్చిందండి. 43 పాయింట్లు వస్తే నాకు మందు అలవట్లేదు అని నేను ఆడనే కూర్చొని సీఏ గారికి ఫోన్ చేశాను. సీఏ గారికి ఫోన్ చేస్తే సీఏ గారు వచ్చింది, అర్ధగంట ఆగి వచ్చి మళ్ళీ అడిగిండు, నిన్న కానీ మొన్న కానీ అయినా సార్ నాకు మందు అలవాట్లేదు, చిన్నప్పటి నుంచి నాకు మందు అలవాట్లేదు, నాకు అలవాట్లేదు అని చెప్పిన. చెప్పంగానే మళ్ళీ డిఎం గారితో మాట్లాడతాను. డిఎం గారు వాళ్ళు మాట్లాడుకొని 2వ తారీఖు ఊదిచ్చారు మేడం. 2వ తారీఖు 0 వచ్చింది. అది యాక్సెప్ట్ చేయకుండా నన్ను ఇప్పుడు రిమూవ్ చేశారు. ఎన్ని సంవత్సరాలు అయింది మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించి? ఎట్లా నడిపిస్తారన్న? మీ ఇంట్లో ఏమన్నా గొడవలు ఏర్పడ్డాయా మీకు, మీ భార్యకి, పిల్లల్ని, చదువులు ఎన్నో ఉంటాయి, ఎన్నో డిపెండెన్సీ ఉంటాయి ఫ్యామిలీ అన్నప్పుడు. అలాంటిది కొద్దిగా చిన్న ఇబ్బందులు ఉన్నాయి, తట్టుకొని మానసిక ఇబ్బందులు పడుకుంటా ఎట్లా కుటుంబాన్ని గడుపుకుంటున్నాం మేడం. అయితే ఇప్పుడు నన్ను 1 సంవత్సరం అయింది రిమూవ్ చేసి. అది వాళ్ళు 2వ తారీఖు ఊదియటం తప్పు. అసలు ఆర్టీసీ పుట్టిన నుంచి 2వ తారీఖు ఊదియటం అనేది లేదు మేడం. ఆర్టీసీలో చరిత్రలో నన్ను 2వ తారీఖు ఊదిచ్చారు. ఎంత 1:08 నిమిషాలు పట్టింది. నేను ఎటు వాళ్ళు ఆడనే ఉన్నా డిఎం గారు వాళ్ళందరూ ఆడనే ఉన్నా. మళ్ళీ 2వ తారీఖు ఊదితే 0 వచ్చింది. అది చూపెట్టకుండా నీకు డ్యూటీ ఎత్తాను కాలయాపన చేసి నన్ను సస్పెండ్ రిమూవ్ చేశారు మేడం. ఇప్పటికి ఆగస్టు 23 తారీఖు చాలా ఇబ్బంది ఉంది మేడం. మా మేనేజ్మెంట్కి మీ దయ నుంచి నాకు 1 క్షమించి
డ్యూటీ ఇవ్వమని చెప్తాను. అబ్సెంటిజంలో నా ఉద్యోగం పోయింది. ఆబ్సెంటిజం అంటే నా వంతు నేను చేయలేదండి. నాకు గృహ నిర్బంధన జరిగింది అత్తమామ భర్త వల్ల. ఇప్పుడు ప్రజెంట్ భర్త లేరు, చనిపోయారు. చిన్న చిన్న 2 పిల్లలు ఉన్నారు. ఈ ఉద్యోగం వస్తే నేను నా పిల్లలు బతకగలుగుతాం. రేవంత్ అన్నకు కూడా నమస్కరించి అడుగుతున్నాను, కాలు మొక్తామని కూడా ఎన్నోసార్లు చెప్పాను. మా ఉద్యోగం మాకు ఇస్తే నా చిన్న పిల్లలతోనే నేను బతకగలుగుతా. ఎండి సార్కి ఎప్పుడైనా రిక్వెస్ట్ చేయండి. ఎండి సార్ మా ఉద్యోగాలు మాకు ఇస్తే చాలండి. 1.5 ఇయర్ నుంచి ప్రజావానికి తిరిగాము, ఎలాంటి రిజల్ట్ లేదండి. ఇస్తాము అన్న మాట తప్ప మాకు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఖచ్చితంగా మా ఉద్యోగాలు మా వల్ల అందరి వల్ల తప్పు జరిగింది. ఒక్కసారి క్షమాభిక్ష పెట్టండి, ఒకసారి క్షమించి క్షమాభిక్ష పెట్టండి. రేవంత్ అన్న ప్లీజ్ మమ్మల్ని ఆదుకోండి. అన్నను కూడా కోరుకుంటున్నాను, సజ్జనర్ సార్ని కూడా కోరుకుంటున్నాను. ఇదే అండి, థ్యాంక్ యూ. ఎట్లా నడుస్తుందమ్మా? ఇప్పుడు సంవత్సరం అయిపోయింది అంటున్నావు, మరి ఏం చేసి పిల్లల్ని పోషించుకుంటున్నావు? ఏదో దొరికిన పని చేసుకుని నా పిల్లల్ని బతికించుకుంటున్నానండి. అట్లీస్ట్ ఉండడానికి షెల్టర్ లేదు, ఏం లేదండి. నా పరిస్థితి ఘోరంగా ఉంది. అది ఆర్ఎం ఆఫీస్కి వెళ్ళి చెప్పాను, ఎండి ఆఫీస్ కూడా తెలుసు అండి నా గురించి. కానీ నా ఉద్యోగం నాకు ఇవ్వడానికి చాలా అదవుతుంది. కానీ నేను నా పిల్లలు ఇప్పుడు ప్రజెంట్ బతకాలంటే ఈ ఉద్యోగం చాలా అవసరం. లేకపోతే సూసైడ్ తప్ప మాకు ఎలాంటి స్థితి లేదండి. అదొకటే అండి. మనం ధైర్యంగా ఉండాలి కానీ సూసైడ్ థాట్స్ వరకు వెళ్ళొద్దు. ఎందుకంటే ఇప్పటికే 16 మంది ఇలాంటి చిన్న చిన్న సమస్యల కారణంగానే తను చాలించారని విన్నా. బట్ మీరు కూడా అదే థాట్లోకి వెళ్ళకండి. మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఫైట్ చేసి కొంచెం మీ పిల్లల్ని కాపాడుకోవడానికైనా మీరు ఉండాలి కదా. మీ వెనకాల మీ 2 పిల్లలు ఉన్నారు. రేవంత్ అన్న వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తే అన్న ఆశ మీద ఇంతవరకు బతకామండి. ఇప్పుడు కూడా అదే ఆశ మీద ఉన్నాము. అట్లీస్ట్ రేవంత్ అన్న కూడా ఒక్క అడుగు మా కోసం వేస్తే చాలండి. ఇంతే అన్నది. అన్న నీకు కూడా దండం పెడుతున్నా, మా ఉద్యోగాలు మాకు ఇస్తే చాలు. అడిగి అలసిపోయామండి. ఆ ఆలోచన పోవట్లేదు. అసలు సూసైడే చేసుకోవాలా చిన్న పిల్లలతోని అన్నట్టుంది. ఎండి సార్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. దానికి మించి ఏది లేదు. అలసిపోయామండి అడిగి. తప్పులు జరిగాయండి, మా అందరితో తప్పులు జరిగాయి. జరగలేదు అని కాదు, అందరితో ఏదో ఒక తప్పు జరిగింది. తప్పు జరిగితే పక్కకు పెట్టారు. ఇది మాకు ఇన్ని ఇయర్స్ సతాయించారంటే అది పనిష్మెంట్ అనుకుంది. కానీ ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తే చాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. మీరు మాట్లాడేటువంటి స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందా ఈ ప్రజాపాలనలో? మీకు క్షుణ్ణంగా అర్థమవుతుంది మేడం. మొన్న రీసెంట్లో నేను ఒక 15 days బ్యాక్ ఫ్రైడే రోజు, ఇదే ఫ్రైడే ట్యూస్డే అనుకుంటా, వెళ్ళాము. అక్కడ నుంచి కూడా పోలీసులు మమ్మల్ని తరుముకుంటూ వెళ్తున్నాం మర్యాదపూర్వకంగా వెళ్తుంటే మేడం చేసి నెడితే మా ఎంప్లాయీ అసలు రోడ్డు మీద, అక్కడ పంజగుట్టలో మీకు ఏ విధంగా ఉంటుంది గ్రీన్ ల్యాండ్స్ దగ్గర ట్రాఫిక్, అసలు తనకు ఇంజూర్ అయ్యేది తల. అంటే అసలు ఏం ఆలోచిస్తున్నారు మీరు? మిమ్మల్ని మొత్తం మేము బలి అయిపోతే, మేము చచ్చిపోతే డిపార్ట్మెంట్ని మొత్తము ఆర్టీసీని మొత్తం అమ్ముకొని తినండి, మీకు చాలా సంతోషం. అప్పుడు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేదు. కాదమ్మా, మీకు ఉద్యోగంలో నుంచి తొలగించి ఎన్ని నెలలు అయింది? సంవత్సరం దాటిపోయిందా? 2014 అంటే ఇప్పుడు మీరు ఇదే ఉద్యోగం ఇదే చేస్తా అన్న ఒక గౌరవంతో మనము బతుకుతుంటాం. అట్లాంటి ఉద్యోగం లేని కారణంగా విధుల నుంచి తీసేసిరంటే బయట కూడా చాలామంది నాలుగు ఉండని నోట్లో చాలా మాటలు మాట్లాడుతుంటారు. అవన్నీ తట్టుకుంటూ ఎట్లా ఉండగలుగుతున్నారు? 2014 నుంచి మేడం నేను ఫస్ట్ అటాక్ అయ్యాను. ఫస్ట్ సస్పెన్షన్ రిమూవల్, డిఎస్లు. అప్పుడు ఏంటంటే ఒకరికొకరు మాట్లాడుకునే ఛాయిస్ కూడా లేదు. మేము ఒక ఎంప్లాయీస్ అప్పుడు ఏంటంటే చాలా కేసీఆర్ ప్రభుత్వంలో ఏ విధంగా ఉందనేది అందరికి, అయినా కూడా నేనేం ఎండీ గారికి పెట్టాను ట్విట్టర్లో, రవాణా శాఖ మంత్రి గారికి కూడా, అప్పుడు పువ్వాడ అజయ్ కుమార్ గారికి కూడా పెట్టాను. అసలు అది స్పందించలేదు అని మళ్ళీ ఎండీ ఆఫీస్కి వచ్చాను. తర్వాత ప్రజాభవన్కి వెళ్తే మా కార్మికులంతా అక్కడ కలిశారు. ఇంకొకటి ఏంటంటే మేమేం తప్పు చేసి ఇప్పుడు మేము బయటకు వస్తున్నాం. మేము ఇన్ని సంవత్సరాలు ప్రజలకు ఏ సేవ చేస్తున్నామో, వీరు అసలు మీడియా దగ్గరికి వెళ్ళి ఏ ప్రాబ్లం చెప్పుకోలేనేది వాళ్ళకు కూడా తెలుసు. ఎగ్జాక్ట్ ఎప్పుడైతే తెలంగాణ బైఫర్కేషన్ అయిందో అప్పటి నుంచి, ఎందుకంటే డిఎంలు వాళ్ళే, సిఐలు వాళ్ళే, ప్రమోషన్ వచ్చి ఎస్టీఐలు సిఐలు కావచ్చు, సిఐలు డిఎంలు కావచ్చు, వాళ్ళంతా కలెక్షన్లు అని చెప్పేసి విపరీతమైన టార్చర్. అయినా కూడా ఆర్టీసీని మేము కాపాడుకోవాలనే దృఢ సంకల్పంతో, లక్ష్యంతో మేము ముందుకు వచ్చాం. అది పబ్లిక్ కూడా అర్థం కావాలి. ఎందుకంటే రేపు రిక్రూట్మెంట్ కూడా ఆర్టీసీ బతుకుతేనే రిక్రూట్మెంట్ ఎక్కువ ఉంటుంది. పబ్లిక్ అనుకుంటుండొచ్చు వీళ్ళు, అయినా కూడా మేడం ఒకటి, రేపు ప్రతి ఒక్క పిల్లలు యూత్ కూడా భయపడుతున్నారు. నాకు కాల్ చేసి మేడం ఈ విధంగా ఉంటుందా మీ ఆర్టీసీలో అని. రేపు మమ్మల్ని ఇంత ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రేపు ఆ యూత్ పిల్లలు వచ్చి ఉద్యోగాలు చేయాలంటే ఏ విధంగా చేస్తారు? మీకెవరు ఆధారము? మీరు ఆఫీసర్లు వచ్చి
కండక్టర్ డ్రైవర్లుగా వర్క్ చేస్తారా చెప్పండి? మీకు ఒక డిగ్నిటీ ఉంది కదా, మీరు వచ్చి చేస్తారా? ఇక్కడ చేసే అధికారులు కూడా పర్మనెంట్ కాదు, ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా మారుతూ ఉంటారు. ఎందుకంటే సజ్జనార్ సార్ కూడా రీసెంట్గా వచ్చినటువంటి గవర్నమెంట్లో ఇక్కడికి వచ్చిన వాళ్ళే. మరి ఎందుకు వాళ్ళ విషయంలో, మీ విషయంలో ఎందుకు ఇంత మొండిగా వ్యవహరిస్తున్నారు? విధుల నుంచి మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు తొలగించడమే పెద్ద పనిష్మెంట్, మళ్ళీ విధులకు తీసుకోవడానికి ఎందుకు నిరాకరిస్తున్నారు? ఇది గవర్నమెంట్ అది కూడా ఎంత అసలు నిస్సహాయత అనేది అర్థమవుతుంది. సమయపాలన రోజు ప్రజాపాలన లేదు, వాళ్ళకి సమయం గడవాలి. రాజకీయ పరంగానే వాళ్ళు చూస్తున్నారు, పథకాలను పెంపొందించుకునే దిశగానే మహాలక్ష్మి పథకాన్ని పెంపొందించాలి, రేపు ఓట్ బ్యాంకు చాలా రావాలి అని అనుకుంటున్నారు. అది బట్ టోటలీ మైనస్, మా ఆర్టీసీతోనే మైనస్. సో మీరు కూడా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ గెలవడానికి చాలా రీజన్ అయ్యి ఉంటారు. ఎందుకంటే 40,000 ఉద్యోగాలు వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే చాలామంది ఉంటారు. మరి ఎందుకు మీ విషయంలో ఇంత నెగ్లిజెన్సీ చేస్తుంది? మీరు ఉద్యోగాలు లేక పడుతున్న ఇబ్బందులు ఎందుకు తెలుస్తలేదా? వాళ్ళకి అర్థమవుతుంది మేడం. ఇప్పుడు ఎండీ ఆఫీస్లో కూడా వాళ్ళు రెగ్యులర్గా పోస్టులు ఉన్న వాళ్ళు ఎంతమంది మొత్తం బయట మేమంతా క్షుణ్ణంగా మేము ఇప్పుడు వెరిఫై చేస్తే అందరూ బయటకు వస్తారు. ఎండీ తరఫున ఎంతమంది ఉద్యోగాలను అక్కడ తీసుకొని పెట్టాడు, సీట్లలో కూర్చోబెట్టాడు, అవి మా సీట్లు. మేము 10 సంవత్సరాలలో ప్రమోషన్లు వస్తే వచ్చి కూర్చునే సీట్లు వాళ్ళు తీసుకున్నారు. అంటే ఎండీ ఇంకా హెచ్సీ డిపోలో కూడా పోస్టులు క్రియేట్ చేసి పెట్టాడు. అంటే వాళ్ళందరినీ ఇప్పుడు తొలగించాల్సి వస్తుంది. మమ్మల్ని తీసుకుంటే వాళ్ళని బయటకు రిక్రూట్మెంట్ ఇవ్వు, వాళ్ళని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. దొంగలనైనా మేము ఆహ్వానిస్తున్నాం. దొంగలు ఎవరో దొరలు ఎవరో మాకు తెలుసు. మేము అందరినీ ఆహ్వానిస్తున్నాం. మేము చేసిన తప్పేంటి మేడం? రిక్రూట్మెంట్ తీసుకోమని చెప్తున్నాము, ఆర్టీసీని కాపాడుకుందామని చెప్తున్నాం, మీకు చేదోడు వాదోడుగా ఉంటామని చెప్తున్నాము, గవర్నమెంట్కి కూడా మేము పాజిటివ్గా ఉంటామని చెప్తున్నాం. ఇంతకన్నా క్షుణ్ణంగా ఇంకా మేము చెప్పడానికి ఇంకా ఏం చెప్పాలో ఇంకా అసలు నో వాయిస్ మేడం. మిమ్మల్ని జాబ్ల నుంచి తీసేయడానికి రీజన్స్ ఏంటి? దానికి ప్రధానమైన కారణాలు ఉన్నాయేమో మేడం? నేను నవంబర్ 20 తారీఖు నాడు 2023 10 గంటల 15 నిమిషాలకు మైదపట్నం నుంచి మొయినాబాద్ వెళ్తున్నాను. నేను ఆర్టీసీ కండక్టర్. అయితే వెళ్తుంటే సెకండ్ స్టేజ్ 4 వరకు 101 మంది ఎక్కారు మేడం. 10 గంటల 15 నిమిషాలకు ఫుల్ పబ్లిక్ అయ్యారు, డబుల్ పబ్లిక్ అయ్యారు. అయితే అక్కడికి నేను టికెట్లు ఇచ్చాను, సెకండ్ స్టేజ్ వరకు ఇచ్చాను. 91 మందికి పాసులు ఉన్నాయి, టికెట్లు ఉన్నాయి. స్టూడెంట్స్ కాలేజీలు ఎక్కువ ఉన్నాయి, 11 కాలేజీలు ఉన్నాయి మొయినాబాద్ సైడ్. ఆ కాలేజీ వాళ్ళకి టికెట్లు అమ్మాయిలకు అబ్బాయిలకు అందరికి ఇచ్చేసాను పాసులు చూసి. అయితే అక్కడ పోయినాక టిమ్మ ఆగిపోయింది మేడం, టికెట్లు ఇచ్చే టిమ్మ ఆగిపోయింది. అప్పటికి 2 అమ్మాయిలు ఎక్కిరా 2వ స్టేజ్ కాడ, 3 జెంట్స్ ఎక్కినారు. ఆ 101 మంది కాక వీళ్ళు ఒక 6 మంది 5 మంది. అయితే ఎక్కితే నేను అమ్మ మీరు ఎక్కొద్దు, టిమ్మ ఆగిపోయింది, వేరే బస్సు ఎక్కిస్తాను ఆపుతాను, మీరు ఎక్కొద్దు అంటే వాళ్ళు ఎక్కి కూర్చున్నారు మేడం. వాళ్ళు ఎక్కి కూర్చున్నాక పోయి డ్రైవర్కి చెప్పాను, బాబు ప్రైవేట్ బండి అది హైర్ బస్సు, ఆ బస్సు పక్క సైడ్ ఆపో, వీళ్ళందరూ వేరే బస్సు ఎక్కిస్తానని చెప్పాను. నాదేం ప్రాబ్లం లేదు మేడం, టిమ్ అయిపోయింది, గవర్నమెంట్ ఇచ్చిన టిమ్మే అయిపోయింది. ఇప్పుడు నా తప్పు ఎట్లా మేడం? నా తప్పు కాదు కదా. మరి నీ కంప్లైంట్ ఇక్కడ మెయిన్ హెడ్ ఆఫీస్ వరకు ఎట్లా వచ్చింది? మిమ్మల్ని విధుల నుంచి తీసేస్తున్నామని ఎవరు చెప్పిండ్రు? మీరు మీ సైడ్ నుంచి మీ తప్పుల్ని చెప్పుకున్నారా డిఎంకి? డిఎం చెప్పారు సార్ మేడం, ఇట్లా నేను డ్రైవర్. మీరు అసలు మీ ఇష్యూ ఇక్కడ వరకు ఎట్లా వచ్చింది? సో ఇక్కడ ఉన్నటువంటి డిఎం మీ తరపున అసలు ఏం జరిగింది ఏంటి అనే కనుక్కునే ప్రయత్నం చేసిరా? మీరు సంజాయిషి ఇచ్చుకున్నారా? ఎందుకు విధుల నుంచి తొలగించినట్టు? అసలు ఎన్ని సంవత్సరాలు మీకు, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది? 18 సంవత్సరాలు మేడం. నేను 18 సంవత్సరాలు ఆర్టీసీ చేయబట్టి. అయితే ఆ టికెట్లు నువ్వు ఇవ్వలేదని చెప్పి టీటీఏలు రాసినారు. ఆయన టీటీఏలకు టిమ్ ఇచ్చాను, ఎస్ఆర్ ఇచ్చాను సర్వర్కి. ఆ టిమ్ముని ఏం చేశారు, 7 సార్లు కొట్టిండు ఆయన లంగర్ రోజులు కొడితే అప్పుడు ఆన్ అయింది, టీటీఏ చేతుల్నే ఆన్ అయింది. అప్పుడు ఏం చేశారు, టికెట్లు ఇవ్వమన్నాడు. ఆ 5 టికెట్లు ఇచ్చేసాను వాళ్ళ ముంగల్ని, తీసేసి డబ్బులు తీసుకున్నాక వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ ఇప్పుడు కలెక్టరేట్ కింద బట్టి రాసినాడు. రాసి డిఎం సార్ నాదేం తప్పలేదు, ఫోన్ చేసినాను, ఫోన్ నెంబర్ కానీ అన్నీ చెప్పినాను. అంటే చూద్దాం అని చెప్పేసి ఆయన సస్పెండ్ చేసిండు. డిబోస్ఫురేట్ సస్పెండ్ చేస్తే రిమూవ్ చేసిండు. చేసినాక డివిఎం అప్పీల్ పెట్టుకున్నాం, అక్కడ రిజెక్ట్ చేసిండు. ఆర్ఎం రిజెక్ట్ చేసినాడు, అక్కడ అప్పీల్ పెడితే ఈడీ పెట్టినాను. ఈడీ కూడా 3 రిజెక్ట్ అయిపోయింది. ఇక్కడ అందరం కలిసి సంవత్సరం పైన మేడం ఇక్కడ రావాల్సి. నువ్వు నీ ఉద్యోగం లేక నీకు ఎన్ని నెలలైంది, లేదంటే సంవత్సరం గడిచిపోయిందా? 18 నెలలు అంటే దగ్గర సంవత్సరంన్నర అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి నువ్వు విధుల్లో లేను మేడం. సంవత్సరం పైన అయిపోయి 18 నెలలు అవుతుంది లేను. నాకు ఉడక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి ముందే ఎంగేజ్మెంట్ చేశాను మేడం.
ఎంగేజ్మెంట్ చేస్తే మళ్ళీ ఇంకా తర్వాత చేసుకుందామని అనుకున్నాను. ఈ రిమూవల్ చేసినారు. రిమూవల్ ఇంకా నాకు డబ్బులు ఇస్తే పెళ్లి చేసుకుంటాం, లేకుంటే లేదని అబ్బాయి పెట్టినాడు. అప్పుడు ఆ అమ్మాయి పెళ్లి క్యాన్సిల్ అయింది మేడం. ఆ అమ్మాయి అగ్రికల్చర్ బీఎస్సీ ఢిల్లీలో చేపించాను. ఆమెకు ప్రైవేట్ జాబ్ వచ్చింది. ఇప్పుడు నీకు విధుల్లో లేకపోవడం, నీకు మంత్లీ శాలరీ ఆగిపోవడం, నువ్వు కట్నం ఇయ్యని కారణంగా మీ బిడ్డ పెళ్ళి ఆగింది. అయిపోయింది మేడం. అది కూడా డిఎంకి చెప్పిన, డివిఎంకి చెప్పిన, ఆర్ఎంకి చెప్పిన, ఈడీ గారికి చెప్పుకున్నా, అన్నీ చెప్పుకున్నా, లెటర్లు కూడా రాసిన మేడం. చెప్పి వాళ్ళకు చేసినాను. చేస్తే కూడా వాళ్ళకి కనికరం చేయలేదు నా మీద. ఆగిపోయింది. ఇప్పటికి పాప అట్లే పెళ్ళికి ఆగిపోయింది మేడం. మేము ఇప్పుడు మళ్ళీ ఈఎంఐ హౌసింగ్ లోన్ తీసుకున్నాను. 18,100 కట్టాలి నెలకు, అంటే 18 నెలలు అవుతుంది మేడం. ఇప్పటికి బ్యాంక్ మేనేజర్ వచ్చేసి నోటీస్ చేసి ఇల్లు సీల్ పెట్టినాడు. మేము ఏం చేయాలి మేడం? ఇప్పుడు మాకు ఒక ఎండి గారు సార్ మాకు ఉద్యోగం ఇచ్చి మా కుటుంబాన్ని కాపాడుకోమని మేము ఇంతకుముందు వచ్చినాము, ఇప్పుడు వచ్చినాము, మెమోరాండం ఇవ్వాలని వచ్చినాం. అయితే సర్కిల్ కూడా గవర్నమెంట్ సర్కిల్ ఇచ్చింది వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి అని. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ సీఎం కానీ వాళ్ళందరూ కలిసినాము. వాళ్ళు ఇచ్చేయండి వీళ్ళకు, ఈసారి క్షమాభిక్షణ సార్ మాకు ఇవ్వండి అని చెప్పి మేము చెప్పినాం. చెప్తే వాళ్ళు ఏం సలహా చేయకుండా ఇట్లా నెల 10 రోజులు అవుతుంది మేడం సర్కిల్ వచ్చి చూడక ఈమని. అయితే ఇవ్వకపోతే ఈరోజు మళ్ళీ వచ్చినాం. సార్ ఎట్లయింది, మళ్ళీ మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి, మాకు ఇల్లు గడవట్లేదు, మా పిల్లలకు మాకు తిండికి, ఇంటి కిరాయిలు అవన్నీ కట్టడానికి ఉండే 30,000 28,000 జీతాలు అన్నీ ఇట్లా అయిపోయినాయి మేడం. మాకు 16 మంది చచ్చిపోయారు మేడం. 16 మంది ఆర్టిస్టులు విధులు తీసినాక 16 మంది చనిపోయి మొన్న ఒక అతను కూడా సూసైడ్ రాసుకొని పేపర్ రాసి నేను చనిపోతాను అంటే వద్దు ఆయన సార్తో మాట్లాడి మళ్ళీ చేసుకొని రిక్వెస్ట్ చేసుకొని మేము మన ఉద్యోగాలు మనం తెప్పించుకుందామని చెప్పినాం మేడం. ఆపినాం మేడం. 1,500 మంది పైన ఉంటారు మేడం ఇప్పుడు మొత్తం రిమూవ్ అయిన వాళ్ళు. మేమేం పైసలు తీసుకొని జేబులు వేసుకొని పెట్టుకున్నా లేదు మేడం. టిమ్ అయిపోవడం వల్ల మొత్తం చేశారు మేడం. అన్న నీ ఇష్యూ ఏంటి? అంటే నీకు విధుల నుంచి తీసేయడానికి గల రీజన్స్ ఏంటి? మేడం నాది కూడా, నేను ఆర్టీసీలో 2008 నుంచి ఉద్యోగం చేస్తున్నాను. నాకు 2017లో కేసు రాశారు. 2015 నుంచి జాబు తొలగించారు, నన్ను రిమూవ్ చేశాను. 8 సంవత్సరాల నుంచి జాబ్ లేకున్నాను, ఖాళీగానే ఉంటున్నాను. నాకు ఒక బాబు పాప, వాళ్ళు చదువులు కూడా ఆగిపోయినాయి. నాకు కూడా ఆర్థిక భారం చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి, ఇల్లు గడవని పరిస్థితి ఉంది. నేను దయచేసి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గౌరవ రేవంత్ రెడ్డి గారికి, మరియు పొన్నం ప్రభాకర్ గారికి, మరియు మన ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారికి మా బాధలన్నీ దృష్టిలో పెట్టుకొని మా అందరినీ ఒక క్షమాభిక్షతో మా అందరికీ ఉద్యోగాలు ఇప్పించగలరని మరి కోరుకుంటున్నాను. మా అందరి జీవితాలు నిలబెట్టవాలని కోరుకుంటున్నాను. ఏం లేదే, 1 నెల జీతము 2 నెలల జీతం ఆగితేనే కింద మీద అయిపోతుంది మన ఇంటికి సంబంధించిన స్ట్రక్చర్, ఫైనాన్షియల్ స్ట్రక్చర్ అంతా అటు ఇటు అవుతుంది ఒక నిమిషమే. అయితే అట్లాంటిది మీకు 8 ఏళ్ళ సంది నువ్వు పడుతున్న ఇబ్బందులు ఏంటి? కుటుంబ పోషణ ఎట్లా నడుస్తుంది? ఎట్లా నడిపించుకుంటూ వస్తున్నావు? ఇప్పటికీ కూడా ఇంకా సంస్థ మీద గౌరవంతోటి, నీ ఉద్యోగం మీద గౌరవంతో, నువ్వు సంస్థకి ఇచ్చే విలువతోటి, ఇంకా కూడా ఇదే యూనిఫామ్ తోటి నువ్వు ఈరోజు బయటికి వచ్చినావు. సో మరి ఏం చెప్పదలుచుకున్నావు మేనేజ్మెంట్? మన ఎండి గారికి, రేవంత్ రెడ్డి గారికి, ప్రభాకర్ గారికి దయచేసి మా అందరికీ ఉద్యోగాలు ఇచ్చి మా జీవితాల్లో నిలబెట్టాలని మరీ కోరుకుంటున్నాను మేడం. నేను గుళ్ళో ఒక శివాలయంలో పూజారిగా పనిచేసుకుంటున్నా. ఎక్కడ ఏ దారి లేక నేను దేవుని నమ్ముకొని శివాలయంలో పూజారిగా పనిచేసుకుంటున్నాం. మాది మన రేవంత్ రెడ్డి గారి జిల్లాను మహబూబ్ నగర్ జిల్లా మాది. దయచేసి సార్ గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, మా అందరి జీవితాలను నిలబెట్టగలని కోరుకుంటున్నాను. చిన్న కోరిక మేరకే కోరుకుంటున్నారు తప్ప డిమాండ్ ఏం చేయట్లేదు. మేము ఏమంటున్నాం, క్షమాభిక్ష కింద అందరినీ జీవితాలు నిలబెట్టమంటున్నాం మేడం. మేము ఏమో డిమాండ్ కాదు, మీరు ఎట్లా ఇయ్యారని కాదు, క్షమాభిక్ష చిన్న తప్పులు జరిగిండొచ్చు. అందరినీ ఒకసారి ఒక చిన్న రిక్వెస్ట్ తోటి అందరిని అడుగుతున్నాం మేడం. అందరి జీవితాలు నిలబెట్టాలని మరీ కోరుకుంటున్నాం మేడం. సో ఎట్లా అన్నా అంటే ఇంట్లో ఎట్లా నడుస్తుంది? అసలు చిన్న రీజన్స్ తోటి మిమ్మల్ని తొలగించడం పట్ల, అట్లాంటి చిన్న రీజన్స్ ఉంటే క్షమాపణ ఇవ్వచ్చు, ఇంకొకసారి చెయ్యొద్దు అని మందలించి మళ్ళీ ఉద్యోగాలకు తీసుకోవచ్చు. ఇది లాస్ట్ అండ్ వార్నింగ్ అని కూడా పేపర్ మీద ఏదన్నా మీతోటి పూచీకత్తు రాయించుకోవచ్చు. ఇంక్రిమెంట్ కానీ ఇంకేదన్నా ఈ పనిష్మెంట్ ఇచ్చి కూడా జాబ్ ఇస్తే సరిపోదు. ఇంకోటి ఈ ఆర్టీసీలో ఈ రిమూవల్, సస్పెండ్ అనే ఈ పద్ధతి లేకుండా చూడాలని మరీ కోరుతున్నాను. చిన్న వాళ్ళకి రిమూవల్, చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు కాబట్టి అవి తీసేస్తే చాలా మంచిదని కోరుకుంటున్నాను. విన్నారు కదా, సంస్థ నిలబడితే
వాళ్ళ కుటుంబాలు నిలబడతాయి అనే ఒక సంస్థ మీద మంచి గౌరవంతో ఉద్యోగంలోకి వచ్చినాం. ఉద్యోగంలో నుంచి చిన్న చిన్న సిల్లీ రీజన్స్ చెప్పి విధుల నుంచి మమ్మల్ని సస్పెండ్ చేయడం కావచ్చు, రిమూవల్ చేయడం కావచ్చు, ఇవన్నీ చేసిండ్రు. సో మేము పడుతున్న ఇబ్బందులు వాళ్ళకి తెలుసు. కానీ ఈ కుట్ర కోణం ఒకటైతే దాగి ఉందని తెలుస్తుంది. ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలు, కార్మికులు చెప్తున్నటువంటి మాటల్లో ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఆర్టీసీ భవన్లో వీళ్ళకి ఎక్కడైతే ప్రమోషన్స్ వస్తాయో, ప్రమోషన్స్ వస్తే ఇక్కడ ఈ బస్ భవన్లో కూర్చొని చేసేటువంటి ఉద్యోగాల్లో వేరే వాళ్ళని కూర్చోబెట్టడం వల్ల మాకు ప్రమోషన్స్ ఆగాలి, మమ్మల్ని విధుల నుంచి తొలగించాలి. ఇలాంటి అన్నీ కూడా కుట్ర కోణాలు దాగి ఉన్నాయి. అందుకే కాబట్టి చిన్న చిన్న సిల్లీ రీజన్స్ తోటి అసలు వాళ్ళకి టెక్నికల్ రీజన్ టిమ్ పని చేయకపోవడం కావచ్చు, లేదంటే ఒక కస్టమర్ కంప్లైంట్ చేస్తే ఇద్దరి వాదన వినకపోగా ఒక్క సైడ్ నుంచి వాదనలు విని వీళ్ళని సస్పెండ్ చేయడం కానీ, రిమూవల్ చేయడం కానీ నిజంగా వీళ్ళ కుటుంబాల్లో కలహాలను తెచ్చిపెట్టాయి. వీళ్ళు సూసైడ్స్ వరకు, అంటే ఆత్మహత్యలు చేసుకొని బలిదానాలు అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పటికే ఈ విధుల నుంచి తొలగించిన వాళ్ళు చాలామంది చాలా షేమ్ ఫీల్ అయ్యి 16 మంది ఇప్పటివరకు తనువు చాలించారు. ఇకపైన అలాంటివి జరగకూడదని ఇప్పుడున్నటువంటి వీళ్ళలోనే ఒక టీం ఏర్పాటు చేసుకొని అక్కడ లేబర్ కమిషన్ని కలవడం, సిఎస్ని కలవడం, ఎన్నో రకాలుగా మంత్రుల్ని కలిసినా అక్కడి నుంచి కొంత చేస్తాం చూస్తామన్న మాటలు వినిపించినప్పటికీ కూడా ఇక్కడ మేనేజ్మెంట్ వరకు వస్తే మాత్రం కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో ఇప్పుడు మేనేజ్మెంట్ ఉంది. ఎండి సజ్జనార్ సార్ అసలు కనీసం మా బాధలు వినట్లేదు. మాకు సంబంధించిన ఇబ్బందుల పట్ల ఇప్పటికైనా సానుకూలంగా స్పందించాలని ఈరోజు వినతి పత్రాన్ని పట్టుకొని వచ్చారు. సో ఇప్పటికీ కూడా 5 నుంచి 8 సంవత్సరాల వరకు కూడా విధుల నుంచి తొలగించిన వాళ్ళు ఉన్నారు. సో 1-2 నెలల్లో జీతం రాకపోతేనే ఇంట్లో పరిస్థితి అగమ్య గోచరంగా తయారవుతుంది. అట్లాంటిది సంవత్సరాల తరబడి వీళ్ళు విధుల్లో నుంచి తొలగించినా కూడా ఇంకా కూడా సంస్థ మీద గౌరవంతో ఇక్కడి వరకు ఇంకా ఉద్యోగం చేస్తామని వచ్చారు. క్షమాభిక్ష పెట్టమని అడుగుతున్నారు. ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఇంకా భిక్ష తీరు కోరుకుంటున్నారో ఆ విషయంలో ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఎండి సజ్జనార్ కావచ్చు స్పందించకపోతే ఢిల్లీ లెవెల్లో ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్, బీసీ జాతీయ కమిషన్ లెవెల్లోకి వెళ్ళి వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ చెప్పుకొని ఢిల్లీ లెవెల్లో తమ పోరాటాన్ని తీసుకుపోతామంటున్నారు. ఇప్పటికైనా వీళ్ళ సమస్య పట్ల సానుకూలంగా స్పందించాలి. జీవోలు వచ్చినప్పటికీ కూడా విధుల్లోకి ఎందుకు తీసుకోవట్లేదు అనేదే వీళ్ళ ప్రధానమైన సమస్యగా కనిపిస్తుంది, వీళ్ళ ప్రధానమైన డిమాండ్గా కనిపిస్తుంది. ఇప్పటికైనా తమ కుటుంబాల్లో ఉన్నటువంటి కలహాలు కావచ్చు, లేకపోతే చచ్చిపోవడం వరకు పోయేటువంటి సిచ్యువేషన్ని సానుకూలంగా తీసుకొని వాటిని అన్నింటినీ బేరీజ్ చేసి క్షమాభిక్ష పెట్టమని అడుగుతున్నారు. మరి నిజంగా గవర్నమెంట్ వీళ్ళ విషయంలో మొండి వైఖరిగానే వెళ్తుందా, లేదంటే వీళ్ళ పట్ల ఏమన్నా సానుకూలంగా ఏమన్నా స్పందిస్తుందా ఈ వారం 10 రోజుల్లో చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ నరసింహతో హరిత, న్యూస్ లైన్ తెలుగు.